హాయ్ అండి. రేపటి నిఫ్టీ 50 అనాలిసిస్ అండ్ బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్ చూసేద్దాం. ఫస్ట్ నిఫ్టీ 50 15 మినిట్స్ టైమ్ ఫ్రేమ్ చార్ట్ ఓపెన్ చేసి చూసినప్పుడు ఎగ్జాక్ట్‌గా ఈరోజు చూడండి మార్నింగ్ ఓపెన్ కావడమే మనకి యెస్టర్‌డే ఎక్కడైతే మార్కెట్ సస్టైన్ అయిందో ఆ రేంజ్ నుంచే మనకి మొమెంటమ్ డౌన్‌వర్డ్ స్టార్ట్ అయింది. చూడండి ఇక్కడైతే మనకి ఆగిపోయింది. అక్కడి నుంచి కూడా మనకు ఓపెన్ కావడం గ్యాప్ అప్ ఓపెన్ అయింది. రెసిస్టెన్స్ ఏరియా ఏదైతే ఉండిందో అక్కడి వరకు వెళ్ళి అక్కడి నుంచి ఒక్కటే క్యాండిల్ చూడండి. మనకిక్కడ క్యాండిల్‌ని మనము కాలిక్యులేట్ చేసి చూసుకున్నాము. ఒక్క క్యాండిల్‌లోనే మనకి 74 పాయింట్స్ అనేది డౌన్ ఫాల్ వచ్చింది. అంటే ఈరోజు హ్యూజ్ నెగెటివ్ ఉంది సిట్యుయేషన్ సినారియో అనేది మనకు ఒక్క క్యాండిల్‌లోనే అర్థమైపోతుంది. మీరిక్కడ చూస్తున్నారు 25,422 అనే సపోర్ట్ చాలా హ్యూజ్ సపోర్ట్ 2 డేస్ నుంచి ఉన్న సపోర్ట్ ఒక్కసారిగా బ్రేక్ అయిపోయి డౌన్ ఫాల్ అయింది. మనం డిస్కషన్ చేసుకున్నది ఏదైతే ఉందో ఎప్పుడైతే 25,422 లెవెల్ క్రాస్ అయిపోతుందో ఇమీడియట్ సపోజ్ 25,348 అని మనం డిస్కషన్ చేసుకున్నాము. ఎగ్జాక్ట్‌గా అదే రేంజ్‌లోనే ఈరోజు ఆగిపోయి ఉంది. ఎక్స్‌పైరీ కాబట్టి మొమెంటమ్ వన్ సైడ్ వే ఉండింది. సో, మంచిగా మనకి ప్రాఫిట్స్ అనేవి ఎవరైతే పీఈ సైడ్ ప్రాఫిట్స్ బుక్ చేసుకుని ఉంటారో వాళ్ళందరికి కూడా మంచి వన్ వే సైడే మనకి ఇచ్చింది. సో, ఇక్కడి నుంచి మనం రేపటి కోసం ఆలోచన చేద్దాము. సో, రేపు ఒకవేళ 25,348 కన్నా డౌన్వర్డ్ గ్యాప్ డౌన్ అయింది అంటే ఇమీడియట్‌గా మనకి ఇక్కడ 25,294 అనేది సపోర్ట్ అనేది ఉంది. సో, ఇక్కడ ఇది కూడా క్రాస్ అయిపోయింది అని అంటే మనకి 25,200 దగ్గర కొద్దిగా రెసిస్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. అక్కడ కూడా ఆగలేదు సపోర్ట్ తీసుకొని అంటే 25,131 వరకు ఫాల్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. లేదా రేపు ఫ్లాట్‌గా ఓపెన్ అయింది అని అంటే ఇమీడియట్‌గా ఇక్కడ సపోర్ట్ తీసుకొని 25,422 లెవెల్ టచ్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది. ఇది కూడా బ్రేక్ అయిపోతే 25,488 వరకు మొమెంటమ్ చేసే ఛాన్స్ ఉంటుంది. లేదా ఐదర్ రేపు గ్యాప్ అప్ ఓపెన్ అయింది అంటే 25,500 కన్నా అబోవ్ ఓపెన్ అయింది అని అంటే ఇమీడియట్ రెసిస్టెన్స్ అయిన 25,550 లెవెల్ అది కూడా క్రాస్ అయింది అంటే 25,572 లెవెల్ అనేది అబోవ్ రెసిస్టెన్స్ ఏరియాస్. ఈ రెండు క్రాస్ అయిపోతే మనకి 25,646 లెవెల్ ఏదైతే ఇన్ని రోజుల నుంచి కన్సాలిడేషన్ హై రేంజ్ ఏదైతే లెవెల్ ఉందో ఆ లెవెల్ వరకు మొమెంటమ్ చేసే ఛాన్స్ అయితే ఉంటుంది. సో, ఇది రేపటి నిఫ్టీ 50 అనాలిసిస్. సో, మనం నెక్స్ట్ బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్ అయితే చూసేద్దాం. సో, బ్యాంక్ నిఫ్టీ అయితే ఎలా మూవ్ అయింది అనేది మనం బ్యాంక్ నిఫ్టీని అబ్జర్వేషన్ చేసినప్పుడు బ్యాంక్ నిఫ్టీలో అంత పెద్ద డౌన్ఫాల్ రాలేదనుకుంటున్నాను. దీంతో పోలిస్తే మనకి బ్యాంక్ నిఫ్టీలో అయితే అంత ఎక్కువ ఫాల్ అయితే మనకి లేదు. సో, మనం బ్యాంక్ నిఫ్టీ చార్ట్‌ని 15 మినిట్స్ టైమ్ ఫ్రేమ్‌లో ఓపెన్ చేసినప్పుడు ఎగ్జాక్ట్‌గా ఈరోజు క్యాండిల్ యెస్టర్డేస్ హై ఏదైతే ఉందో దానికన్నా కొద్దిగా అబోవ్ అయితే మనకు ఓపెన్ అయింది. అంటే 57,358 దగ్గర మనకైతే ఈరోజు ఓపెన్ అయింది. ఓపెన్ అయినప్పటి నుంచి కూడా అక్కడి నుంచి నాన్ స్టాప్ ఫాల్ వచ్చేసింది. మనకి ఇక్కడ చూస్తే కూడా ఒక ట్రెండ్ లైన్ అనేది మనం డ్రా చేసుకున్నట్టయితే ఈరోజు ఎగ్జాక్ట్‌గా ఈ ట్రెండ్ లైన్‌ని క్రాస్ అవుతూ అబోవ్ మనకి మొమెంటమ్ అయితే ఎక్కడ కూడా చేయలేదు. డౌన్ ఫాల్ స్టార్ట్ అయింది. సో, ఎప్పుడైతే 57,150 లెవెల్ బ్రేక్ అయిందో అక్కడి నుంచి కూడా 57,056 లెవెల్ కూడా బ్రేక్ అయిపోయి ఎగ్జాక్ట్‌గా 56,861 కన్నా ముందే సపోర్ట్ కన్నా ముందే మనకి ఇక్కడ చూస్తే 56,900 లెవెల్ నుంచి అబోవ్ మొమెంటమ్ అయితే చేసింది. సో, ఇక్కడి నుంచి కూడా అబోవ్ మనకొచ్చింది ఈ విక్ ఏదైతే ఉందో అంటే దీన్ని బట్టి రేపు 56,861 అనేది కీ లెవెల్ సపోర్ట్‌గా యాక్ట్ చేసే ఛాన్స్ ఉంటుంది. సో, రేపు ఒకవేళ 56,861 కన్నా డౌన్వర్డ్ గ్యాప్ డౌన్ అయిందంటే అక్కడి నుంచి కూడా 56,671 అనేది సపోర్ట్ ఉంది. లేదా ఇక్కడి నుంచి కూడా మొమెంటమ్ ఈ 56,861 క్రాస్ అయ్యాక 57,056 వరకు రెసిస్టెన్స్ ఏదైతే ఉందో ఆ మధ్యలోనే కన్సాలిడేషన్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. లేదు రేపు ఫ్లాట్ ఓపెన్ అయింది అని అంటే 50,150 లెవెల్ అనేది రెసిస్టెంట్‌గా యాక్ట్ చేసే ఛాన్స్ ఉంటుంది. లేదు మనకి రేపు గ్యాప్ అప్ ఓపెన్ అయింది అని అంటే 57,150 కన్నా అబోవ్ గ్యాప్ అప్ ఓపెన్ అయితే అక్కడి నుంచి కూడా ఈ రోజు హై ఏదైతే లెవెల్ ఉందో 57,342 లెవెల్ అనేది మనకి కీ లెవెల్. ఇవన్నీ కూడా ఓన్లీ ఎడ్యుకేషన్ పర్పస్ మాత్రమే. మీ ఓన్ అనాలిసిస్ చేసుకొని ఎంట్రీ ప్లాన్ తీసుకోండి. ఇది ఓన్లీ ఫర్ ఎడ్యుకేషన్ పర్పస్. సో, మనము రేపటి కోసం స్టాక్ అయితే ఒకటి చూస్తూ ఉంటాం కదా ఎవ్రీడే. ఇది నిన్న ఏదైతే మనం డిస్కషన్ చేసుకున్న ఎస్డబ్ల్యూ సోలార్ స్టాక్ ఉందో అది ఎగ్జాక్ట్‌గా 1.54% అబోవ్ అనేది మనకి మొమెంటమ్ అయితే చేసింది. సో, ఈరోజు డిస్కషన్ చేసుకోబోతున్న స్టాక్ వచ్చేసేసి క్యాంపస్ స్టాక్. ఈ క్యాంపస్ స్టాక్ వన్ డే టైమ్ ఫ్రేమ్‌లో మనం ఇక్కడ చూస్తే ట్రెండ్ లైన్ బ్రేక్అవుట్ అయితే వచ్చేసింది ఈ స్టాక్‌లో. సో, ఇక్కడి నుంచి కూడా మనకి ట్రెండ్ లైన్ బ్రేక్అవుట్‌తో ఈ స్టాక్ అనేది ఈరోజు క్యాండిల్ క్లోజ్ అయింది. సో, మన ఫస్ట్ టార్గెట్ ఈ స్టాక్‌లో వచ్చేసేసి ఇక్కడి నుంచి మనం చూస్తే ఫస్ట్ టార్గెట్ వచ్చేసేసి 300 అనేది ఫస్ట్ టార్గెట్ అవుతుంది. ఒకవేళ అది కూడా క్రాస్ అయిపోయింది అని అంటే ఇమీడియట్ మన నెక్స్ట్ టార్గెట్ వచ్చేసేసి
320 దగ్గర అయితే మన నెక్స్ట్ టార్గెట్ అయితే ఉంది. సో, ఇంకొంచెం అడ్జస్ట్ చేసుకుంటే 317 దగ్గర నెక్స్ట్ టార్గెట్ అయితే ఉంది. సో, ఇక్కడ మనం చూస్తే ఎగ్జాక్ట్‌గా మనకి ఇక్కడి నుంచి ఒకవేళ అబోవ్ ఓపెన్ అయింది 300 వరకు అంటే 2% టార్గెట్ ఉంది. లేదు ఇక్కడ కూడా క్రాస్ అయిపోయింది అనంటే మనకి ఇక్కడి నుంచి కూడా అబ్జర్వేషన్ చేస్తే ఎగ్జాక్ట్‌గా మనకి 9% టార్గెట్ అయితే వస్తుంది. సో, స్టాప్ లాస్ చూస్తే ఈ క్యాండిల్ లోలో మనం స్టాప్ లాస్‌ని మెయింటైన్ చేసుకుంటాం. అంటే మన స్టాప్ లాస్ వచ్చేసేసి 2%, రిస్క్ వచ్చేసేసి 1:2 ఉంది ఇక్కడ రిస్క్ మనకి. సో, మీ స్టాప్ లాస్ అనేది మీరెంతైతే రిస్క్ తీసుకోగలరో అంత స్టాప్ లాస్‌ని మెయింటైన్ చేసుకొని, మీ ఓన్ అనాలిసిస్ తీసుకొని ఎంట్రీ ప్లాన్ తీసుకోండి. ఓన్లీ ఫర్ ఎడ్యుకేషన్ పర్పస్. సో, థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో.